కర్మ, నువ్వు చేసే పాపం ఎక్కడికి పోతుందో తెలుసా? అడ్రస్ వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. నమ్మడం లేదు కదా? సాక్షాత్తు దేవుడైన శ్రీకృష్ణుడు కర్మ నుంచి తప్పించుకోలేకపోయాడు. త్రేతాయుగంలో రాముడిగా ఉన్నప్పుడు చెట్టు చాటున వాణిని చెప్పాడు. ఆ కర్మ వదల్లేదు. త్రేతాయుగంలో అదే వాలి బోయవాడిగా పుట్టి చట్టుచాటున కృష్ణునికి బాణంతో కొట్టి చెప్పాడు. సృష్టిని నడిపించే దేవుడు కూడా తప్పించుకోలేదు. నువ్వెంత నేనెంత. ఈరోజు ఒకరిని మోసం చేసి గెలిచావని నవ్వుకుంటూ ఉన్నావనుకో, అదే రేపు నీ కర్మ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. సో మంచి చేయి, నీకు చాలా మంచి జరుగుతుంది. చెడు చేస్తే చెడునే జరుగుతుంది.